పండుగ సందర్భంగా మన తెలుగువారికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పండుగ. ఈ సందర్భంగా మా యంగ్ మ్యాన్ బాస్కెట్బాల్ అసోసియేషన్ చైర్మన్గా డాక్టర్ ఎంజే రామయ్య ఈరోజు మన పెద్దలు మరి విఐటి యూనివర్సిటీ హెచ్ఓడి నవీన్ గారికి ఈ సందర్భంగా సన్మానిస్తున్నాం. మరి అంతేకాకుండా మరొక ప్రాధాన్యత ఉంది. ఈరోజు మన కవయిత్రి మాధవి గారిని రెవెన్యూ కళ్యాణ మండపంలో ఉత్తమ కవయిత్రిగా సన్మానం జరగబోతుంది. వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ముందు ఈ ఉగాది సందర్భంగా మనందరం కూడా ఎంతో సంతోషంగా ఎంతో ఉన్నత స్థితిలోకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మన కవయిత్రి మాధవి గారిని వారిని సన్మానించవలసిందిగా నవీన్ గారిని హెచ్ఓడి వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ కూడా నమస్కారం అండి. కొత్త పర్సన్ అయినా మాలో ఒకరిగా కలిసిపోయి హెచ్ఓడి పొజిషన్లో ఉండి కూడా ఇక్కడికి వస్తే మాలో ఒక స్నేహితుడిలాగా నవీన్ గారు చక్కగా ఆడుతూ నవ్విస్తూ అందరినీ కూడా కలిసిపోయినందుకు సంతోషిస్తూ ఎందరో విద్యార్థులకు వెలుగులు విరజిమ్ముతూ ఉండాలని తను చేస్తున్న విద్యారంగానికి సేవలను గుర్తించి బాస్కెట్బాల్ తరఫున మేమందరం కూడా ఈరోజు మా ఫ్రెండ్ అయిన నవీన్ గారికి నవ్వుతూ నందనవనంలాగా నందమూరి జీవనంతో కళకళలాడుతూ కళాకారుల స్టేడియంలో ఉండాలని భగవంతుని ఆకాంక్షిస్తూ మేడం గారి పేరు అనురాధ అండి. మా ఇంట్లో కూడా అనురాధ ఉంది, మా పంచు అక్క పెద్దక్క. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా శాంతి గారు, మా మోహన్ గారు, ఈమె కూడా టీచర్ గారు, మన ప్రభుత్వాని గారి చేతుల మీదుగా సన్మానం అందుకుంది. ఏమో హ్యాండ్ ఇస్తున్నారు. ఈమె కూడా విద్యార్థులకు వెలుగునిస్తూ ఉంది. మరొకరు అన్నాయి మాకు బళ్ళారి నుంచి వచ్చి ఇక్కడ మా అందరికీ స్ఫూర్తి చాలా చక్కగా ఆడుతుంది, సన్మానం చేస్తారని నాకొద్దు సన్మానాలు అన్నాడు. కానీ సన్మానం కూడా అందుకోవడం అదృష్టం అనేది వద్దనకూడదు. శాంతి గారని తను హాస్టల్ నడుపుతూ విద్యార్థులకి తను కూడా మంచి పూర్తి పెడుతుంది. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు ఉగాది తెలియజేస్తూ మా సన్మానాన్ని మళ్ళించి మన అసోసియేషన్ చైర్మన్ గారు, మా ఇంకా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, అందరూ రావాల్సిన వాళ్ళు పండగ రాలేదు. వారందరికీ కూడా ఇంట్లో ఉన్న ఎక్కడున్నా మా ఫ్రెండ్స్ అందరూ బాస్కెట్బాల్ ఫ్రెండ్స్ చల్లగా ఉండాలి నా భగవంతుడిని కోరుకుంటూ ఈరోజు వీళ్ళిద్దరు కలిసి బళ్ళారి అన్నయ్య కలిసి సన్మానిస్తారు. ఏంటండి ముందుకి థ్యాంక్ యూ సో మచ్. కవయిత్రి గారు, కవయిత్రి మొన్న మాధవి గారు ఇద్దరిది ఎంతోనే స్టార్ట్ అవుతుంది. వారు ఎక్కడ చెప్తే అక్కడ సాయంత్రం అవైలబిలిటీని బట్టి నేను రమయ్య గారి కంటే చిన్నవాడినైనా ఆయన చాలా ఆప్యాయంగా అసలు మొదట కోర్టులోకి వస్తే పరిచయం అయింది ఆయన. వీళ్ళందరి అభిమానంతో నేను ఇట్లా కొనసాగలుగుతున్నాను. సంతోషంగా ఉండి చుట్టుపక్కల సంతోషంగా ఉంచుకొని అభిమతంగా అందరూ మెలగాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు సాయంత్రం అండి 10కి. సో ఈరోజు 10కి మాధవి గారికి బాస్కెట్బాల్ అసోసియేషన్ మెంబర్ మాధవి గారికి రెవెన్యూ కళ్యాణ మండపంలో ఉత్తమ కవయిత్రిగా సన్మానం జరగబోతూ ఉంది. అందుకని అందరూ అక్కడికి ఇచ్చేసి ఆవిడని అభినందించవలసిందిగా కోరటమైంది. ధన్యవాదాలు.